ఈరోజు దేవుని జీవవాక్యం కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. 2 Corinthians chapter 1 verse 20. For all the promises of God find their yes in him. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాగ్దానములకు వెలుపల నిరీక్షింపవలసిన పని లోకంలోని ఏ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండవలసిన అవసరం లేదు. ఎటువంటి క్రైస్తవ జీవితంలోనైనా తలెత్తే ప్రతి అవసరతను తీర్చడానికి దేవుని వాక్యంలో ఎక్కడో ఒక చోట అవసరత తీర్చే వాగ్దానం ఉంటుంది. దానిని క్రీస్తునందలి విశ్వాసం ద్వారా ఈరోజు నీవు స్వతంత్రించుకో. అయితే ఎలా స్వతంత్రించుకోవాలి? ఎలాగంటే, మొదటిగా నీ అవసరతను తీర్చి నీ పరిస్థితికి అన్వయించుకోగల ప్రత్యేక వాగ్దానంలోనికి నడిపించుమని పరిశుద్ధాత్మను నీవు వేడుకోవాలి. రెండవదిగా ఆ వాగ్దానములకు చేర్చబడిన ప్రత్యేకమైన షరతును నీ జీవితంలో విధేయతతో నెరవేర్చాలి. మూడవదిగా నీ జీవితంలో ఆ వాగ్దానములు నిశ్చయంగా కార్యం చేస్తాయని నీవు నిరీక్షించాలి. So my dear friend, God will meet all your needs according to the riches of His glory in Christ Jesus. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తన శక్తితో ఇలా సెలవిచ్చుచున్నాడు. నీవు ప్రత్యేకంగా ఉపయోగించుకొను ప్రతి వాగ్దానమును నేను నీకిచ్చి ఉన్నాను. కనుక నీ ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చలములై ఉన్నవి. కాబట్టి ఈ రోజు నుండి నీవు యేసయ్య ఇచ్చు ప్రతి వాగ్దానమును స్వతంత్రించుకో. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడవైన ప్రభువా, ఈరోజు మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మా జీవితాలలో మీ ప్రణాళికను జరిగించుమని బ్రతిమాలు కొంచున్నాము. ప్రభువా, జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ వాగ్దానాలను ఫలింపచేయుమని కీర్తనీయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.